హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే సిఎస్ఐఆర్ ఫోర్త్ పారాడైమ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉందండి. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అసలు సిఎస్ఐఆర్ అంటే తెలుసు కదండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండి. మనకి యాక్చువల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్ ఓవరాల్గా మనకి 38 నెట్వర్క్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మనకి క్యాజువల్గా మనకి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ చేసే వర్క్ ఏంటి అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో రీసెర్చ్ అనేది చేస్తుంది అనమాట. మనకి ఈ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే స్పెషల్గా ఈ సిఎస్ఐఆర్ ఫోర్త్ పారాడైమ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు చూసుకుంటే మనకి డేటా సైన్స్ అలాగే సైబర్ సెక్యూరిటీ పైన రీసెర్చ్ చేస్తుంది అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, దాని ఏజ్ క్రైటీరియా ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అలాగే ఏ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చిన 3 పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, టెక్నీషియన్ ఒకటి, డ్రైవర్ ఒకటి. ఈ 3 పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మనం ఏజ్ క్రైటీరియా చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పొజిషన్కి 28 ఇయర్స్ బిలో ఉండాలండి. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డ్రైవర్ పొజిషన్ చూస్తే మనకి 27 ఇయర్స్ బిలో ఉండాలి. మనకి అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. అది ఫర్దర్గా డీటెయిల్గా చూద్దాం. అండ్ డీటెయిల్గా మనకి శాలరీ స్ట్రక్చర్ అది చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి బేసిక్ శాలరీ 35,400 అండి. ఇనీషియల్ బేసిక్ మీకు గ్రాస్ శాలరీ 73,734 రూపీస్ ఉంటుంది. అండ్ టెక్నీషియన్ అలాగే డ్రైవర్ పొజిషన్ చూసుకుంటే బేసిక్ శాలరీ 19,900 ఉంటుంది. మీకు గ్రాస్ శాలరీ చూసుకుంటే 40,466. మంచి ప్యాకేజ్ అండి. టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్ అండ్ డ్రైవర్ పొజిషన్కి మంచి ప్యాకేజ్ ఇచ్చాడు. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వస్తే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే డిప్లొమా ఉండాలండి. డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా ఉండి 60% మార్క్స్తో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు డిప్లొమా వాళ్ళకి. ఓకే. ఈ బ్రాంచ్ చూసుకుంటే మనకి డిప్లొమాలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ మూడిట్లో ఏదో ఒక బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా 3 ఇయర్స్ డిప్లొమా అని చెప్పాను కదండి, లేటర్ ఎంట్రీ వాళ్ళకి 2 ఇయర్స్ డిప్లొమా సరిపోతుంది. ఓకే. దీంతో పాటు అడిషనల్గా ఇంకోటి ఇచ్చాడు, బీఎస్సీ లేదనుకుంటే బీసీఏ. ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్ ఇచ్చాడు కదా, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్. ఈ బ్రాంచ్లో బీఎస్సీ కానీ బీసీఏ కానీ ఉండి 60% మార్క్స్తో 1 ఇయర్ మీకు కంప్యూటర్ రిలేటెడ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఇంకొకటి కూడా ఇచ్చాడు, బీఎస్సీ మనం ఆల్రెడీ చెప్పుకున్న బ్రాంచెస్లో బీఎస్సీ ఉండి లేదనుకుంటే బీసీఏ ఉండి 60% మార్క్స్తో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే పర్వాలేదండి, మీరు ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. డిప్లొమా 60% మార్క్స్తో ఉండి 3 ఇయర్స్ డిప్లొమా 60% మార్క్స్తో ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్లో ఉండి విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు అనుకుంటే బీఎస్సీ కానీ బీసీఏ కానీ ఉండి 60% మార్క్స్తో 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. లేదనుకుంటే బీఎస్సీ బీసీఏ ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది అనమాట. ఓకే. ఇక్కడ ఇచ్చిన ఈ పోస్ట్ కోడ్స్ ఎలా డివైడ్ చేశాడు దేనికంటే మీకు ఇక్కడ ఇచ్చిన ఈ బ్రాంచ్కి ఇక్కడ ఇచ్చిన పొజిషన్స్ అన్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి మీకు పోస్ట్ కోడ్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడు. టోటల్గా ఈ పొజిషన్ అంతా ఒకటే అనమాట. వేకెన్సీస్ మాత్రం ఇక్కడ డివైడ్ చేశాడు అంతే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇంకో టెక్నికల్ అసిస్టెంట్ అండి, ఇది ఎలక్ట్రికల్ పొజిషన్ అనమాట. దీనికి డిప్లొమా 60% మార్క్స్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే. ఎలక్ట్రికల్ డిప్లొమాలో. ఓకే. ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డిప్లొమా 60% మార్క్స్తో సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలన్నమాట డిప్లొమా. దీనికి కూడా సేమ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కేటగిరీ వైజ్ డివైడ్ చేసి పోస్ట్ కోడ్ సెపరేట్ చేశాడు అంతే. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్ డిప్లొమా 60% మార్క్స్తో ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ బ్రాంచ్ అంటే ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్. ఈ 3 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే ఈ పొజిషన్కి మీరు అప్లై చేయొచ్చు. విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్లో ఎక్స్పీరియన్స్. సేమ్ దీనికి కూడా అంతే అండి. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఉండి 60% మార్క్స్తో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదనుకుంటే 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఇదిగోండి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ డిసిప్లిన్స్ సచ్ యాజ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. లేదనుకుంటే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ విత్ మినిమం 60% మార్క్స్ ఉండి 1 ఇయర్ ఫుల్ టైమ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ రిలేటెడ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఈ మూడిట్లో ఏ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకొక పొజిషన్ అండి, డిప్లొమా ఆఫ్ 60% మార్క్స్తో ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదనుకుంటే బీఎస్సీ ఉండి 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, లేదనుకుంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టెక్నీషియన్ పొజిషన్ అండి. దీనికి ఏంటంటే మనకి ఎస్ఎస్సి అంటే 10th స్టాండర్డ్ పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి. దేంట్లో అంటే కంప్యూటర్ ఆపరేటరు అండ్ ప్రోగ్రామింగ్,
ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్. ఇక్కడ ఇచ్చిన ఈ బ్రాంచెస్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 10th స్టాండర్డ్ పాస్ అయ్యి 55% మార్క్స్తో 2 years రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, లేదనుకుంటే నెట్వర్క్ టెక్నీషియన్. ఈ బ్రాంచెస్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది, లేదనుకుంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకొకటి డ్రైవర్ పొజిషన్ అండి. దీనికి చూసుకుంటే 10th స్టాండర్డ్ పాస్ అయ్యి హెవీ వెహికల్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి, అండ్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇది డ్రైవర్ పొజిషన్కి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ అండి. బెనిఫిట్స్ చూసుకుంటే అంటే ఈ 3 పొజిషన్లో దేనికి సెలెక్ట్ అయినా బెనిఫిట్స్, ఇది గవర్నమెంట్ సర్వీస్, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అండి. సో మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. శాలరీతో పాటు డేర్నెస్ అలవెంట్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ద అపాయింట్మెంట్ టు ది పోస్ట్ షాల్ బి గవర్న్ బై ది ప్రొవిజన్ ఆఫ్ ది సెంట్రల్ సివిలియన్ సర్వీసెస్. అంటే సెంట్రల్ సివిల్ సర్వీసెస్కి ఏ బెనిఫిట్స్ ఉంటాయి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. ఇంకోటి సిఎస్ఆర్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ టు డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఫర్ కెరీర్ అడ్వాన్స్మెంట్ అండర్ రివైజ్డ్ మెరిట్ అండ్ నార్మల్ అసెస్మెంట్ స్కీమ్ ఫర్ టెక్నికల్. అంటే ఇక్కడ జాయిన్ అయ్యే టెక్నికల్ స్టాఫ్కి మంచి కెరియర్ బెనిఫిట్స్ ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా అదర్ కండిషన్స్ అవి చూసుకుంటే ఇండియన్ నేషనాలిటీ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ పోస్టింగ్ అనేది మనకి బెంగళూరులో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైబిలిటీ ట్రాన్స్ఫర్ టు ఎనీవేర్ ఆఫ్ ఇండియా. చెప్పాను కదా ఆల్రెడీ, మనకి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆల్ ఓవర్ ఇండియాలో 38 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని. అక్కడలో ఎక్కడైనా మీకు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఏజ్, ఇవన్నీ మీకు లాస్ట్ డేట్ లోపు ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. ఆ క్రూషియల్ డేట్ అనేది 2024 February 29th అండి. ఈ లోపే మీకు క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఏజ్ కానీ చెక్ చేస్తారనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మీకు మెట్రికులేషన్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మీకు కన్సిడర్ చేస్తారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ షుడ్ బి అకాంప్లిష్డ్ బై సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ అప్లికేషన్తో పాటు మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అవి మీతో పెట్టుకోవాలన్నమాట. మీకు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని యూసేజ్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉండాలి. సర్టిఫికేట్ అనేది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ షుడ్ క్లియర్లీ స్టేట్ ద డ్యూరేషన్ విత్ నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇండికేటింగ్ ఫ్రమ్ టు డేట్, అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, రిలీవింగ్ ఎప్పుడు ఇచ్చారు, అలాగే మీ నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటి, మీరు అంటే ఏ కంపెనీలో సర్వీస్ చేశారు, దాని లెటర్ హెడ్ పైన మీకు క్లియర్గా ఇదంతా మెన్షన్ చేసిన మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేస్తే సెపరేట్గా అప్లై చేయాలి అండ్ సెపరేట్ ఫీజు కూడా పే చేయాలి. ఓకే. ఇంకోటి పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది పార్ట్ టైం కానీ కాంట్రాక్ట్ బేస్లో చేసింది అయితే అది క్యాల్కులేట్ చేయరు, దాని వ్యాలిడేట్ కింద తీసుకోరనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ పొజిషన్కి 28 years, అలాగే డ్రైవర్కి 27 years అని. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఇంకోటి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అన్రిజర్వ్డ్ అయితే 10 years, SC STకి 15 years, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13 years ఉంటుంది పీడబ్ల్యూడీ వాళ్ళు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్కి, అలాగే టెక్నీషియన్కి, డ్రైవర్కి మూడింటికి సపరేట్గా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఉంది. ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. మనం టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అంటే వెళ్ళిన అప్లికేషన్స్ అన్ని వాళ్ళు స్క్రీన్ చేసి వాళ్ళు హాల్ టికెట్ అనేది పంపిస్తారనమాట. హాల్ టికెట్ పంపించిన తర్వాత మీకు స్టేజ్ 1, స్టేజ్ 2 రెండు స్టేజ్ల్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. స్టేజ్ 1 ఏంటంటే మీకు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది స్టేజ్ 2. స్టేజ్ 1లో ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అది క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్టేజ్ 2లో మొత్తం 3 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఓకే. ఈ పేపర్ 1 అనేది 50 క్వశ్చన్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీంట్లో 100 క్వశ్చన్స్ అంటే 100 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు అనమాట పేపర్ 1కి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఏముంటాయి అంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్, ఈ సబ్జెక్ట్స్ పైన మీకు మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 స్ట్రీమ్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి. ఈ స్ట్రీమ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట. అంటే 25 క్వశ్చన్స్ 3 ఈచ్ స్ట్రీమ్, అంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అంటే 75 మార్క్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్కి 75 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. ఇది టోటల్గా 150 మార్క్స్కి అనమాట. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్, ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ పోతుంది.
అండ్ పేపర్ 3 విషయానికి వస్తే మీ కన్సర్న్ డిసిప్లిన్ సబ్జెక్ట్ పైన మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్. ఇది కూడా సేమ్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్, ఈచ్ రాంగ్ ఆన్సర్ 1 మార్క్ పోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ పేపర్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్స్ ఉన్నాయి కదండి. పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అండ్ పేపర్ 3 అనేది కరెక్ట్ చేస్తారనమాట. ఓకే, పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 కరెక్ట్ చేసి తర్వాత ఫైనల్ మెరిట్ మాత్రం పేపర్ 2, పేపర్ 3లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఈ ట్రేడ్ టెస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇనీషియల్గా ట్రేడ్ టెస్ట్ ఉంటుందని, అది బెంగళూరులో జరుగుతుందండి. ఓకే, బెంగళూరు వెళ్ళి మనం ట్రేడ్ టెస్ట్ అటెండ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ పొజిషన్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి. టెక్నికల్ అసిస్టెంట్కి ఎలా ప్రొసీజర్ ఉండదు దీనికి కూడా సేమ్ అంతే. స్క్రీనింగ్ ఉంటుంది, అంటే అప్లికేషన్ అన్ని వెళ్ళిన తర్వాత స్క్రీన్ చేసి మీకు హాల్ టికెట్ పంపిస్తారు. దాంట్లో స్టేజ్ 1లో మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్ పంపిస్తారు. దీంట్లో సేమ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. దీంట్లో కూడా పేపర్ 1లో 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది, నో నెగిటివ్ మార్కింగ్. ఈ 50 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ పైన ఉంటుంది. అలాగే పేపర్ 2 చూసుకుంటే సేమ్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్కి. దీంట్లో 1 క్వశ్చన్స్కి 3 మార్క్, రైట్ ఆన్సర్కి, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ పోతుంది. అండ్ పేపర్ 3 చూసుకుంటే మీకు సేమ్ కన్సర్న్ డిసిప్లైన్ పైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఇక్కడ 150 మార్క్స్కి. ఓకే, దీంట్లో సేమ్ 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా 1 మార్క్కి పోతుంది అనమాట, 1 నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్. దీనికి కూడా సేమ్ అండి, పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి పేపర్ 2, పేపర్ 3 కరెక్ట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ కూడా పేపర్ 3, పేపర్ 2 అండ్ పేపర్ 3లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ డ్రైవర్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి, స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ పెడతారు, అది క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 పెడతారు. ఇక్కడ మాత్రం ఈ డ్రైవర్ పొజిషన్కి స్టేజ్ 2లో ఓన్లీ ఒక్క పేపరే ఉంటుంది, ఒక్క పేపరే ఉంటుంది. అందులో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ 4 స్ట్రీమ్లో ఈచ్ స్ట్రీమ్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. సేమ్ 1 రైట్ ఆన్సర్కి 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, ఇవి డీటెయిల్స్ అండి. సేమ్ దీనికి కూడా అంతే, పేపర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 1 మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ పేపర్ 1 ఒకటే ఉంటుంది కాబట్టి. అండ్ మీకు ఎగ్జామ్ సెంటర్ కూడా రిటర్న్ టెస్ట్ అన్ని సెంటర్ కూడా బెంగళూరులోనే ఉంటుంది అనమాట. అండ్ ఎలా అప్లై చేయాలంటే మీకు సిఎస్ఐఆర్ వెబ్సైట్ ఉందండి, వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 29th అండి, ఈ లోపే అప్లై చేయాలి, 2024 ఫిబ్రవరి 29th. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ పే చేయాలి. SC, ST, PW కేటగిరీస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. అంటే SC, ST, PW క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, మిగిలిన వాళ్ళందరూ 500 రూపీస్ పే చేయాలి. ఓకే, ఇంకోటి అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, అది ఎక్కడైనా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి ఫర్దర్ యూస్కి. అండ్ ఇంకోటి ఏంటంటే హార్డ్ కాపీ కూడా సెండ్ చేయాలండి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి. ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ సెక్షన్, CSIR 4th పారడమ్ ఇన్స్టిట్యూట్, NWTC రోడ్, NEL బేలూరు క్యాంపస్, ఎమ్లూర్ పోస్ట్, బెంగళూరు 560037. ఈ పోస్ట్కి మీరు ఆర్డినరీ పోస్ట్ చేయాలి. ఓకే, అది కూడా ఎప్పుడులోపు రీచ్ అవ్వాలి అంటే 2024 మార్చ్ 15th లోపు రీచ్ అవ్వాలన్నమాట. ఓకేనా, మీకు ఇంకేమైనా క్వరీస్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు హార్డ్ కాపీ పంపించాలి కదా, ఆ పంపించడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. మీ అప్లికేషన్తో పాటు ఈ హార్డ్ కాపీ అన్ని కలిపి మీరు అటాచ్ చేసి పంపించాలి. అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆధార్, అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, ఇంకా మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికెట్, అంటే PWD సర్టిఫికెట్, కలర్ ఫోటోగ్రఫీ, ఇవన్నీ అటాచ్ చేసి మీరు ఎన్వలప్లో పెట్టి దానిపైన డీటెయిల్స్ అవి రాసి మీరు సెండ్ చేయాలి. ఓకే, ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.